వెల్కమ్ టు న్యూస్ దిస్ వీక్. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఎల్జీబీటీక్యూలు హక్కులు కోల్పోయినట్టేనా? 2036లో ఒలింపిక్స్ ని భారత్లో జరపడానికి ప్రయత్నిస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలతో మన దేశ క్రీడా ముఖచిత్రం మారిపోనుందా? సౌదీ అరేబియా ప్రతిష్టాత్మకంగా నియోమ్ పేరుతో ఒక మెగా స్మార్ట్ సిటీ కడుతోంది. ఆ నగరం ప్రత్యేకతలేంటి? ఇలాంటి ఆసక్తికరమైన వార్తలతో మీ ముందుకొస్తోంది న్యూస్ దిస్ వీక్ స్పెషల్ బులెటిన్. పార్టీలు నవంబర్ పరీక్షను ఎదుర్కొంటున్నాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పార్టీలకు కీలకంగా మారుతున్నాయి. గెలుపు కోసం బీజేపీ, కాంగ్రెస్తో పాటు స్థానిక పార్టీలు సర్వశక్తుల్ని ఒడ్డుతున్నాయి. ఇంతకీ గెలుపు కోసం ప్రధాన పార్టీల వ్యూహాలు ఎలా ఉన్నాయి? వచ్చే నెలలో తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో 4 కీలక రాష్ట్రాలు. మొత్తం 679 అసెంబ్లీ స్థానాల్లో 16 కోట్లకు పైగా ఓటర్లున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 7.8 కోట్ల మంది ఉన్నారు. తొలిసారి ఓటర్లు 62 లక్షల మంది ఉన్నారు. ఎంతో మంది సీనియర్ నాయకులకు ఈ ఎన్నికలు కీలక పరీక్ష కానున్నాయి. కీలకమైన లోక్సభ ఎన్నికల ముంగిట మోదీ సారథ్యంలోని బీజేపీకి దాని ఓటమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో ఏర్పాటైన విపక్ష ఇండియా కూటమి సత్తాకు ఇవి అగ్ని పరీక్ష అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన అంతటా ఆసక్తి వ్యక్తమవుతోంది. దేశ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించడంలో వచ్చే నవంబర్ కీలకంగా మారనుంది. ఈ ఎన్నికలు వచ్చే ఏడాది జరిగే లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తాయి. అందుకే వీటి ఫలితాలను తమకు అనువుగా మార్చుకోవాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, విపక్ష ఇండియా కూటమి పట్టుదలగా ఉన్నాయి. దానికోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత వచ్చే లోక్సభ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయాలని ఏమీ లేదు. 2018లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో 3 కాంగ్రెసే గెలిచింది. కానీ 2019 లోక్సభ ఎన్నికల్లో ఆ 3 రాష్ట్రాల్లోని 65 స్థానాల్లో కాంగ్రెస్ నెగ్గింది కేవలం 3 ఎంపీ సీట్లే. ఈసారి మాత్రం జాతీయ స్థాయిలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ఖచ్చితంగా 2024 లోక్సభ ఎన్నికలకు మూడ్ సెట్ చేస్తాయని భావిస్తున్నారు. బీజేపీ విషయానికి వస్తే ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాను ఓట్లుగా మార్చుకునే ప్రచారానికి ప్లాన్ చేస్తోంది కమలం పార్టీ. కేంద్ర మంత్రులతో పాటు పేరున్న సీనియర్ ఎంపీలకు అసెంబ్లీ టికెట్లు ఇస్తోంది. G20 సదస్సు ఘన విజయం, మహిళా బిల్లు, ఎల్పీజీ సిలిండర్ ధర తగ్గింపు లాంటివి బీజేపీకి ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కర్ణాటకలో మాదిరిగా రాష్ట్రాల వారీగా సామాజిక, ఆర్థిక, సంక్షేమ పథకాల ప్రకటన చేస్తోంది హస్తం పార్టీ. ఓబీసీలను బీజేపీకి దూరం చేసేందుకు జాతీయ స్థాయిలో కులగణనకు డిమాండ్ చేస్తోంది. స్థానిక అంశాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రచార వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికల్లో వీలైనంత వరకు స్థానిక ముఖ్య నేతలకు నిర్ణయాధికారం ఇస్తోంది కాంగ్రెస్. మరోవైపు తాజా అసెంబ్లీ ఎన్నికలు ఎంతో మంది సీనియర్ నాయకుల భవితవ్యాన్ని తేల్చేయనున్నాయి. బీజేపీ నుంచి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్లో వసుంధరా రాజే, ఛత్తీస్గఢ్లో రమణ్ సింగ్ తో పాటు కాంగ్రెస్ నుంచి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, మధ్యప్రదేశ్లో కమల్నాథ్ లాంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మిజోరాంలో సీఎం జోరాంతంగా ముక్కోణపు పోటీ ఎదుర్కొంటున్నారు. స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వారి అభ్యర్థనపై సానుభూతి ఉన్నట్టు ప్రకటించిన సర్వోన్నత న్యాయస్థానం చట్టపరంగా రిలీఫ్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే స్వలింగ సంపర్కుల హక్కుల పరిరక్షణ మాత్రం కీలకమైన అంశమని పేర్కొంది రాజ్యాంగ ధర్మాసనం. సుప్రీంకోర్టు కీలక తీర్పుతో ఎల్జీబీటీక్యూలు హక్కులు కోల్పోయినట్టేనా? ధర్మం, న్యాయం వేరు, చట్టం వేరు. కాలాన్ని బట్టి సమాజం దృష్టి మారినంత వేగంగా చట్టం మారడం కష్టం. ఒకవేళ మార్చాలన్నా ఆ పని పాలకులదే తప్ప కోర్టుల పరిధిలోది కాదు. ఇది స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వడానికి నిరాకరిస్తూ 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పు సారాంశం. ఈ కోర్టు చట్టం చేయలేదు. ప్రభుత్వం చేసిన చట్టాలను విశ్లేషిస్తుంది, వ్యాఖ్యానిస్తుంది. అది అమలయ్యేలా చూస్తుంది అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. స్వలింగ వివాహాలను అనుమతించాలంటే పార్లమెంటే చట్టం చేయాలని అభిప్రాయపడింది. దానికి తగ్గట్టు ప్రత్యేక వివాహ చట్టాన్ని సవరించే బాధ్యత కూడా పాలకులదేనని అభిప్రాయపడింది. అయితే ఎల్జీబీటీక్యూ సముదాయ సభ్యులకు కలిసి జీవించే హక్కుందని, దాన్ని తమ తీర్పు తోసిపుచ్చడం లేదని స్పష్టతనిచ్చింది. స్వలింగుల పెళ్లికి చట్టబద్ధత వస్తుందని ఎంతో ఆశతో ఉన్న ఎల్జీబీటీక్యూలకు ఈ తీర్పు షాకింగ్ లాంటిదే. హక్కుల కోసం వారి పోరాటం మరింత సుదీర్ఘంగా సాగక తప్పదు. నిజానికి స్వలింగ సంపర్కం నేరం కాదని 2018 జులైలో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది.
ఆ తరువాత స్వలింగ జంటల పెళ్లిళ్లకు చట్టబద్ధమైన గుర్తింపు వస్తుందని ఎల్జీబీటీక్యూ వర్గం అనుకుంది. అందుకు తగ్గట్లే ఆ గుర్తింపును కోరుతూ 21 పిటిషన్లు దాఖలయ్యాయి. పిల్లల్ని దత్తత చేసుకునే హక్కు, పాఠశాలల్లో పిల్లల తల్లిదండ్రులుగా పేర్ల నమోదుకు అవకాశం, బ్యాంకు ఖాతాలు తెరిచే వీలు, బీమా ప్రయోజనం లాంటివి కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ అంశంపై ఏప్రిల్లో 10 రోజులు ఏకబిగిన విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం మే 11న తీర్పు రిజర్వ్ చేసింది. ధర్మాసనం తాజాగా 4 అంశాలపై వేర్వేరు తీర్పులిచ్చింది. స్వలింగ పెళ్లిళ్ల చట్టబద్ధత పార్లమెంటు తేల్చాల్సిందేనంటూ ధర్మాసనం బంతిని కేంద్రం కోర్టులోకి వేసింది. పెళ్లి చేసుకోవడాన్ని రాజ్యాంగం ఒక ప్రాథమిక హక్కుగా ఇవ్వలేదని ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. అయితే పిల్లల దత్తతతో పాటు స్వలింగ సంపర్కుల ఇతర అంశాలపై 5 జడ్జిల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. దాంతో ధర్మాసనం 3:2 తేడాతో మెజారిటీ తీర్పునిచ్చింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే అర్జెంటీనా, ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్, జపాన్తో పాటు 34 దేశాలు సమలైంగిక వివాహాలను చట్టబద్ధం చేశాయి. వచ్చే ఏడాది నుంచి 35వ దేశంగా ఎస్తోనియాలోనూ అది చట్టబద్ధం కానుంది. ఇవి కాక మరో 35 దేశాలు స్వలింగ సంపర్కులకు పెళ్లి మినహా చాలా అంశాల్లో చట్టపరమైన గుర్తింపునిచ్చాయి. అమెరికా అయితే సాధారణ పెళ్లిళ్ల జంటలకిచ్చే ప్రభుత్వ సౌకర్యాలన్నీ ఈ స్వలింగ జంటలకు 2015 నుంచి అందిస్తోంది. నిజానికి భిన్న లైంగికత అనేది సమాజంలో ఎప్పటి నుంచో ఉంది. మన గ్రంథాల్లో దీని ప్రస్తావన ఉంది. అందుకే సాక్షాత్తు సుప్రీం చీఫ్ జస్టిస్ కూడా ఇదేదో నగరాలకో ఉన్నత వర్గాలకో పరిమితమైనదనే అపోహను విడిచిపెట్టాలని అన్నారు. అందరిలానే వారికి నాణ్యమైన జీవితాన్ని గడిపే హక్కుందని పేర్కొన్నారు. స్వలింగ జంటల పెళ్లిళ్లకు పచ్చజెండా ఊపనప్పటికీ భిన్నమైన లైంగికత గల ఈ సముదాయం విచక్షణ, ఎగతాళి, వేధింపులకు పాల్పడకుండా కాపాడాల్సిన అవసరం తప్పక ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దానికి కేంద్రం, రాష్ట్రాలు తగిన చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశాలిచ్చింది. మరోపక్క స్వలింగ సంబంధాల్లోని జంటలకున్న సమస్యలను పరిశీలించేందుకు, వారికి దక్కాల్సిన హక్కులను చర్చించేందుకు ఓ సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పెళ్లికి చట్టబద్ధత దక్కలేదని నిరాశ కలిగినప్పటికీ స్వలింగ జంటలకు ఒకంత ఊరటనిచ్చే విషయాలివి. అర్ధనారీశ్వర తత్వాన్ని అనాది నుంచి అర్థం చేసుకుంటూ వస్తున్న భారతీయ సమాజం భిన్న లైంగికతను ఘోరంగా, నేరంగా, నీచంగా చూడడం సరికాదు. ఆ సముదాయం సైతం మనలోని వారేనన్న భావన కలిగించాలి. దీనిపై ప్రజల్లో ప్రభుత్వం చైతన్యం పెంచాలి. శాసన నిర్మాతలు లైంగికతలో అల్పసంఖ్యాక సముదాయమైన వీరికి అవసరమైన చట్టం చేయడంపై ఆలోచించాలి. భారతీయ సమాజంలో వైవాహిక, కుటుంబ వ్యవస్థలకు ప్రత్యేక స్థానమున్నమాట నిజం. అది అధిక సంఖ్యాకుల మనోభావాలు ముడిపడిన సున్నితమైన అంశమన్నది కాదనలేం. స్వలింగ జంటల వివాహం, పిల్లల దత్తత, పెంపకం సంక్లిష్ట సమస్యలకు తెరతీస్తుందనే కేంద్ర ప్రభుత్వ భయమూ నిరాధారమని తోసిపుచ్చలేం. కానీ ఈ పెళ్లిళ్లకు గుర్తింపు లేనందున పింఛన్, గ్రాట్యుటీ, వారసత్వ హక్కులు లాంటివి నిరాకరించడం ఎంతవరకు సబబు? మన దేశంలో 25 లక్షల మందే స్వలింగ సంపర్కులున్నారని ప్రభుత్వం లెక్క చెబుతోంది. కానీ బురద జల్లుతారనే భయంతో బయటపడిన వారు చాలా మంది గనుక ఈ లెక్క ఎక్కువే అన్నది ఎల్జీబీటీక్యూ ఉద్యమకారుల మాట. సంఖ్య ఎంతైనప్పటికీ దేశ పౌరులందరికీ సమాన హక్కులను రాజ్యాంగం ప్రసాదిస్తున్నప్పుడు కేవలం లైంగికత కారణంగా కొందరిపై విచక్షణ చూపడం సరికాదు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించి కాలానుగుణంగా పాత చట్టాల్లో మార్పులు చెయ్యాలి. అందరూ సమానమే, కానీ కొందరు మాత్రం తక్కువ సమానమంటే ఒప్పుతుందా? కోపం ఉండొచ్చు, ఆవేశం ఉండొచ్చు, కానీ సంయమనం మాత్రం మర్చిపోకూడదు. ఆగ్రహానికి కారకులైన వారిని నిర్మూలించాలనుకోవడం ఉన్మాదం అవుతుంది. చివరికి అది విధ్వంసానికి దారితీస్తుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ పర్యటనలో ఆ దేశానికి ఇచ్చిన సలహా ఇది. మరి యుఎస్ ప్రెసిడెంట్ సలహాని ఇజ్రాయెల్ పాటిస్తుందా? పశ్చిమాసియాలో మళ్లీ శాంతి నెలకొంటుందా? ఆగ్రహాగ్నిని సకాలంలో చల్లార్చుకోనట్టయితే అది మిమ్మల్నే దహిస్తుందని ఇజ్రాయెల్కు నచ్చజెప్పారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. టెర్రర్ అటాక్ తరువాత అమెరికా తీసుకున్న చర్యలు ఎలా పరిణమించాయో గుర్తు చేశారు. ఇజ్రాయెల్, హమాస్ పరస్పర దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న పశ్చిమాసియాలో మళ్లీ శాంతి నెలకొనేందుకు వీలుగా ఇజ్రాయెల్లో పర్యటించారు బైడెన్. ఇదే సందర్భంలో ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఓ సలహా ఇచ్చారు. ఆగ్రహకారకుల్ని నిర్మూలించాలనుకోవడం ఉన్మాదమవుతుందని, చివరకు అది స్వీయ విధ్వంసానికి దారితీస్తుందన్నది సలహా సారాంశం. ఈ విషయంలో తమకున్న అనుభవాన్ని ఇజ్రాయెల్ ప్రధానికి వివరించారు అమెరికా అధ్యక్షుడు.
నిజానికి బైడెన్ ఇచ్చిన సలహా ఎంతో విలువైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ నెల 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్లోకి ప్రవేశించి విచక్షణారహితంగా వందలాది మందిని హతమార్చడాన్ని ఎవరూ సమర్థించలేదు. అదే సమయంలో దాడికారకులపై అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా చర్య తీసుకోవాలని ఇజ్రాయెల్ను కోరారు. మిలిటెంట్లు రెచ్చిపోయినప్పుడో, దేశంలో ఎన్నికలు దగ్గర పడ్డప్పుడో ఇజ్రాయెల్ అతిగా వ్యవహరించి పాలస్తీనా పౌరుల ప్రాణాలు తీస్తుండడం ఏళ్ల తరబడి రివాజుగా మారింది. వెస్ట్ బ్యాంక్, గాజా, లెబనాన్లపై అపాచే హెలికాప్టర్లు, F-16 యుద్ధ విమానాలతో క్షిపణుల వర్షం కురిపిస్తూ ఆస్పత్రులు, స్కూళ్లు, జనావాసాలు నేలమట్టం చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. మరోపక్క ఇజ్రాయెల్ భీకర దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. గాజాలోని అల్-అహ్లీ ఆస్పత్రిపై జరిగిన రాకెట్ దాడిలో 500 మంది చనిపోయారు. ఇప్పటికే దాదాపు 5,000 మంది పాలస్తీనా పౌరులు చనిపోగా 10,000 మందికి పైగా గాయపడ్డారు. హమాస్ ప్రయోగించిన రాకెట్ గురితప్పి ఆస్పత్రిపై పడిందని ఇజ్రాయెల్, అది ఇజ్రాయెల్ దళాల పనేనని హమాస్ అంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బైడెన్ హితవచనం కీలకమైనది. కానీ ఆస్పత్రిపై జరిగిన దాడి విషయంలో ఇజ్రాయెల్ను వెనకేసుకురావడం సరైందేనా? యుద్ధమంటూ మొదలయ్యాక కారకులు ఎవరో వెంటనే గుర్తించలేకపోవడం సర్వసాధారణం. కనీసం ఆ సంగతి తేలే వరకు కూడా ఆగకుండా ఇజ్రాయెల్ వాదనను సమర్థించడం న్యాయమేనా? గాయపడ్డ వేలాది మందికి వైద్య సాయం నిలిపేసి 10 లక్షల మందిని ఆకలి దప్పుల్లో ఉంచటం సమస్యను చక్కదిద్దగలదని ఆయన నమ్ముతున్నారా? ఈ విషయంలో ఇజ్రాయెల్ తీరును తప్పుబట్టాల్సిన అవసరం లేదా అన్నది మేధావులను తొలిచేస్తున్న ప్రశ్న. ఇజ్రాయెల్ రక్షణకు కావలసిన అసాధారణ ప్యాకేజీ కోసం అమెరికన్ కాంగ్రెస్ లో ప్రతిపాదిస్తానని చెబుతున్న బైడెన్ కు సాధారణ ప్రజానీకం గోడు పట్టిన దాఖలాలు లేవు. 2001లో అమెరికాపై ఉగ్రదాడి తరువాత తీసుకున్న చర్యలతో తమకు న్యాయం దక్కిందని, ఆ క్రమంలో తప్పులు కూడా జరిగాయని ఆయన అంగీకరించడం మంచిదే. అప్పట్లో ఇరాక్పై దురాక్రమణ యుద్ధానికి సెనేటర్గా ఆయన కూడా మద్దతునిచ్చారు. ఇది ఇరాక్ వినాశనానికే కాక అమెరికా ఆర్థిక పతనానికి సైతం కారణమైంది. ఈ చేదు అనుభవాలను బైడెన్ పరోక్షంగా ప్రస్తావించడం కాకుండా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అక్షరాల ఉగ్రరూపం దాల్చింది. ఇంతకు ముందు కేవలం ఒకే ఒక సైనికుడి కోసం 1000 మంది పాలస్తీనా పౌరులను విడిచిపెట్టిన ఆ దేశం హమాస్ చెరలో 200 మంది ఇజ్రాయెల్ పౌరులుంటే లక్ష్యం లేనట్టుగా ప్రవర్తిస్తోంది. నిజానికి ఇజ్రాయెల్ సైన్యం ఇంకా భూతల దాడులకు దిగలేదు. అది మొదలైతే ఇంకెన్ని వైపరీత్యాలు చూడాల్సి వస్తుందో ఊహించడం కష్టం. ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 6,000 మంది పాలస్తీనా పౌరుల్ని విడుదల చెయ్యాలని, భూతల దాడుల ప్రయత్నాలకు స్వస్తి చెప్పాలని హమాస్ డిమాండ్ చేస్తోంది. పాలస్తీనాలో శాంతి స్థాపన ఇజ్రాయెల్, హమాస్కు లేదా పశ్చిమాసియాకు మాత్రమే కాదు, అమెరికాకు కూడా ఎంతో అవసరం. ఇజ్రాయెల్ తమ మతిమాలిన చర్యల ద్వారా ఇప్పటికే సంక్షోభాన్ని మరింత పెంచింది. ఇజ్రాయెల్కు అండగా ఉన్నట్టు కనబడకపోతే వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో ఇంటిదారి పట్టాల్సి వస్తుందని బైడెన్ భయపడుతూ ఉండొచ్చు. కానీ ఆ పని చేస్తే అరబ్ దేశాలతో ఇజ్రాయెల్కు పీటముడి వెయ్యాలన్న అమెరికా లక్ష్యం గల్లంతవుతుంది. గాజా ఆస్పత్రిపై మారణకాండ తరువాత ఆ ఛాయలు కనబడుతూనే ఉన్నాయి. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ మైత్రికి సంబంధించిన ప్రయత్నాలు కొన్ని వారాల క్రితమే ఫలించగా అవి కాస్త ఇప్పుడు నిలిచిపోయాయి. ఇరాన్తోనూ ఒప్పందం కుదర్చాలని అమెరికా చేసిన ప్రయత్నాలకు కూడా గండిపడింది. బైడెన్తో జరగాల్సిన సమావేశాన్ని పాలస్తీనా నాయకుడు మహ్మద్ అబ్బాస్ రద్దు చేసుకున్నారు. జోర్డాన్, ఈజిప్ట్ దేశాల్లో బైడెన్ 2వ దశ పర్యటన వాయిదా పడింది. భూతల దాడులు మొదలైతే అరబ్ దేశాల్లో ఊహకందని పరిణామాలు చోటు చేసుకుని ప్రపంచానికే పెనుముప్పుగా మారుతుంది. దాన్ని నివారించటమే అమెరికాకైనా మరొక దేశానికైనా అంతిమ లక్ష్యం కావాలి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వచ్చి వెళ్లిన మర్నాడే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చారు. అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్కు వెన్నంటి ఉంటానని బ్రిటన్ ప్రధాని హామీ ఇచ్చారు. ఇక పశ్చిమాసియా పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్తో ఫోన్లో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. అల్-అహ్లీ ఆస్పత్రి ఘటనపై అబ్బాస్కు సానుభూతి చెప్పారు. మరోవైపు ఇజ్రాయెల్కు బాసటగా నిలుస్తానంటూ భారత్ చేసిన ప్రకటన హమాస్ చర్యలకు వ్యతిరేకంగా చేసింది మాత్రమే కాని స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటు విషయంలో భారత్ తన అధికారిక విధానానికి కట్టుబడి ఉందని స్పష్టం చేసింది విదేశాంగ శాఖ. 2036లో ఒలింపిక్స్ భారత్లో జరపడానికి ప్రయత్నిస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రధాని ప్రకటన దేశంలోని క్రీడాకారుల్లో, క్రీడాభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది. మరి ఒలింపిక్స్తో భారత క్రీడా ముఖచిత్రం మారిపోతుందా? క్రీడా పండితుల అంచనాలేంటి? ఒలింపిక్స్ అంటే 4 ఏళ్లకోసారి కోట్లాది మంది క్రీడాభిమానులను అలరించే మహా సంరంభం. దానికి మించి ప్రపంచమంతా ఒకటే అన్న భావనకు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. అలాంటి ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వడం 140 కోట్ల భారతీయుల కలని అన్నారు
ప్రధాని నరేంద్ర మోదీ 2036 ఒలింపిక్స్ కు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కించుకోవడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తామని ముంబై వేదికగా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం సదస్సులో ఆయన చెప్పారు. వచ్చే ఏడాది ఒలింపిక్స్ ప్యారిస్ లో జరుగుతాయి. 2028 ఈ క్రీడలు లాస్ ఏంజలీస్ వేదికలుగా జరుగుతాయి. ఇప్పటికే 2032 నాటి ఒలింపిక్స్ కు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ ఆతిథ్యం ఖరారయింది. అహ్మదాబాద్ వేదికగా ఒలింపిక్స్ నిర్వహించడం కోసం మన దేశం గట్టిగా ప్రయత్నిస్తుందని గత ఏడాది డిసెంబర్లోనే ప్రకటించారు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్. భారత్తో పాటు ఇండోనేషియా, జర్మనీ, ఖతార్ లాంటి దేశాలు ఒలింపిక్స్ నిర్వహణకు పోటీ పడుతున్నట్లు ఐఓసీ చీఫ్ థామస్ బా ఇంతకు ముందే వెల్లడించారు. సుమారు 200 దేశాలకు చెందిన వేలాది అథ్లెట్లు రకరకాల క్రీడాంశాల్లో పాల్గొనే ఒలింపిక్స్ క్రీడల్ని నిర్వహించడం అంటే పెద్ద యజ్ఞం లాంటిదని చెప్పుకోవాలి. ఈ మధ్యనే ముగిసిన టోక్యో ఒలింపిక్స్ కోసం $700 కోట్ల అంటే దాదాపు 58,000 కోట్లు ఖర్చవుతుందని ముందుగా అంచనా వేశారు. చివరకు ఖర్చు అంతకు రెండింతలయింది. ఈ క్రీడల్ని జరపడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయడమే కాదు, వేదికలుగా ఎంపిక చేసిన సిటీలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల్ని కూడా మెరుగుపరచాలి. క్రీడా మైదానాల్ని తీర్చిదిద్దడమే కాదు, అతిథుల కోసం హోటళ్లు, ఇతరత్రా సదుపాయాలు కూడా అందుబాటులోకి రావాలి. కరెంట్, నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి. ఇక 2010లో మన కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. అప్పట్లో భారత ఒలింపిక్ అసోసియేషన్ను 14 నెలల పాటు బహిష్కరించింది ఐఓసీ. ఇలాంటివి ఏ దశలోనూ రిపీట్ కాకుండా చూసుకోవాలి. క్రీడల్ని నిర్వహించడం ఒక్కటే కాదు, మన క్రీడాకారులు పతకాలు గెలుచుకోవడం కూడా ముఖ్యమే. టోక్యో ఒలింపిక్స్ కు 125 మంది అథ్లెట్ల టీంతో భారత్ వెళితే గెలిచింది 1 స్వర్ణం, 2 రజతాలు, మొత్తం 7 పతకాలను సంపాదించి 48వ స్థానంలో నిలిచింది భారత్. అమెరికా, చైనా తొలి 2 స్థానాలను, ఆతిథ్య దేశం జపాన్కు 3వ ర్యాంకు వచ్చాయి. 13 కోట్లలోపు జనాభా ఉన్న జపాన్కు 27 స్వర్ణాలు, 14 వెండి, 17 కాంస్య పతకాలు వచ్చాయి. దక్షిణాసియా క్రీడల్లో రాణిస్తున్న భారత్ అత్యున్నత ప్రమాణాలకు పేరు పొందిన ఒలింపిక్స్ లో మాత్రం చతికిల పడుతోంది. ఒలింపిక్స్ జెండాను సగర్వంగా ఎగరేయాలంటే అథ్లెట్ల ఎంపిక, శిక్షణల కోసం మంచి పునాది వేసుకోవాలి. ఇప్పుడు భారత ఒలింపిక్ సంఘం కేంద్రంగా రగులుతున్న వివాదం దేశ ప్రతిష్టకు తూట్లు పొడుస్తోంది. పూర్తికాల సీఈఓ నియామకంలో ఐఓఏ వైఫల్యాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం తాజాగా మరోసారి తప్పుపట్టింది. మరోవైపు పతకాల వేటలో మనం ముందుండాలంటే ఇప్పటి నుంచే కార్యాచరణకు సిద్ధం కావాలి. స్కూళ్ల నుంచి స్పోర్ట్స్ యూనివర్సిటీల వరకు క్రీడల్లో సత్తా చూపడమే ధ్యేయంగా ప్రణాళికలకు పదును పెట్టాలి. వ్యాయామ ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో మెరుగైన క్రీడా సదుపాయాలను కల్పించాలి. అంతర్జాతీయ ప్రమాణాలున్న ట్రైనర్లను నియమించుకోవాలి. క్షేత్రస్థాయిలో ప్రతిభ ఉన్న క్రీడాకారుల్ని గుర్తించి వారికి శిక్షణ ఇవ్వాలి. ఈ విషయాల్లో పక్కా ప్లాన్తో ముందుకెళితే అనుకున్న లక్ష్యం సాధించడానికి మార్గం సులువవుతుంది. ఆధునిక నిర్మాణాలకు పెట్టింది పేరు సౌదీ అరేబియా. ప్రపంచంలోని ఏ పెద్ద కట్టడానికి సంబంధించిన ప్రస్తావన వచ్చినా ముందుగా వినిపించే పేరు సౌదీ అరేబియానే. ప్రస్తుతం ఒక భారీ స్మార్ట్ సిటీ నిర్మాణంలో తలమునకలై ఉంది సౌదీ అరేబియా. ప్రపంచంలోనే ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న ఆ సిటీ విశేషాలేంటి? వాయువ్య సౌదీ అరేబియాలోని టబుక్ ప్రావిన్స్ నిర్మాణంలో అద్భుత స్మార్ట్ సిటీ నియోమ్. ఈ ప్రదేశం ఎర్ర సముద్రానికి ఉత్తరంగా, ఈజిప్టుకు తూర్పున అకాబా గల్ఫ్ దగ్గరలో, జోర్డాన్కు దక్షిణంగా ఉంది. 500 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యయంతో ఈ నగరాన్ని కడుతున్నారు. ఈ నగరానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ అధునాతన సిటీలో కార్లు ఉండవు, రోడ్లు కూడా ఉండవు. జీరో కార్బన్ ఉద్గారాలతో స్మార్ట్ సిటీ కాలుష్య రహితంగా ఉంటుంది. మానవాళి ఎదుర్కొంటున్న అనేక కీలక సవాళ్లను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు నియోమ్ సీఈఓ నద్మీ అల్ నాస్ర్. నియోమ్ అనేది గ్రీకు పదం. నియో అంటే కొత్తది. ఎం అనే దానిని అరబిక్ పదం ముస్తాక్బాల్ నుంచి తీసుకున్నారు. దీని అర్థం భవిష్యత్తు. నియోమ్ అనే పదాన్ని క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ పేరు నుంచి కూడా తీసుకున్నారని చెబుతారు. నియోమ్ సౌదీ అరేబియా 2030 విజన్లలో ఒకటి. సౌదీ ఆర్థిక వ్యవస్థను మరింత అభివృద్ధి చేసే లక్ష్యంలో దీనిని కడుతున్నారు. నియోమ్ ఇప్పుడున్న ప్రభుత్వ నిర్మాణాలకు భిన్నంగా స్వతంత్రంగా పనిచేస్తుందన్నారు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్. ఈ సిటీకి సొంత పన్ను, కార్మిక చట్టాలు, స్వయం ప్రతిపత్త న్యాయ వ్యవస్థ ఉంటాయి. నియోమ్లో పోర్ట్లు, ఎంటర్ప్రైజ్ జోన్లు, పరిశోధనా కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, క్రీడా కేంద్రాలు, వినోద వేదికలు ఉంటాయని ప్రిన్స్ చెప్పారు. సూర్యరశ్మి, గాలి, హైడ్రోజన్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తిని మాత్రమే నియోమ్ వినియోగిస్తుంది. దీనివల్ల ఈ సిటీలో కర్బన ఉద్గారాల విడుదల ప్రస్తావనే ఉండదు.
ఈ నగరానికున్న మరొక ప్రత్యేకత ఏమిటంటే ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థాలతో కూడిన నీటిని సముద్రంలోకి తరలించరు. దానిని తిరిగి పారిశ్రామిక ముడి పదార్థంగా వినియోగిస్తారు. వ్యవసాయం విషయంలో కూడా నియోమ్ ప్రపంచంలోనే ప్రత్యేకంగా నిలవనుంది. గ్రీన్ హౌస్ల ఏర్పాటుతో ప్రపంచంలోనే ఆహార స్వయం సమృద్ధి గల నగరాన్ని సృష్టించనున్నారు. ప్రస్తుతం 80% మేరకు ఆహారాన్ని దిగుమతి చేసుకుంటోంది సౌదీ అరేబియా. ఇది ఇవాల్టి న్యూస్ దిస్ వీక్.